కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. కొత్త బడ్జెట్ వచ్చేసింది, చాలా వరకు రిలాక్సేషన్ అయితే వచ్చేసింది అందరికీ. ఈ 12 lakhs వరకు ట్యాక్స్ ఏదైతే లేదో అందరూ ఖుషిగా ఫీల్ అవుతున్నారు. మరి ఆ ట్యాక్స్ అమౌంట్ని ఖర్చు పెట్టాలా, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే గుడ్ రిటర్న్స్ ఉంటాయి, ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు యాంఫై రిజిస్టర్ ఇంకా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు. ఆయనతో మాట్లాడి ఎందులో మనం ఇన్వెస్ట్ చేస్తే గుడ్ రిటర్న్స్ పొందొచ్చు ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, అందరికీ ఒక రిలాక్సేషన్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు ట్యాక్సులు కట్టి 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 వేరే దేశం పారిపోదాం అనుకున్న వాళ్ళకి కూడా కాస్త రిలీఫ్, కొంచెం ఒక 12 lakhs కానివ్వండి, ఏదైతే మన బడ్జెట్ వచ్చిందో వాళ్ళు సరదాగా ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా ఎలా సేవ్ చేసుకుంటే బెటర్ అంటారా, ఖర్చు పెడితే బెటర్ అంటారా, మోడీ గారు చెప్పినట్టు టూర్స్కి వెళ్తే బెటర్ అంటారా, ఎలా అయితే బెటర్ అంటారు? అమ్మ, మంచి క్వశ్చన్ అడిగావు. మొన్న బడ్జెట్లో వేతన జీవులకి పెద్ద ఊరట. ఎంప్లాయీస్కి 12,75,000 వరకు ట్యాక్స్ ఏం లేదు. అవును, 12,75,000 దాటితే మళ్ళీ స్లాబ్స్ వస్తాయి. ఇప్పుడు 12,75,000 వరకు నేనేమంటే పాత రెజ్యూమ్ ప్రకారం చూస్తే సుమారుగా 96,000-97,000 ట్యాక్స్ పడేది వాళ్ళకి. సో అంటే నెలకి 8,000, నెలకి 8,000 సేవ్ అవుతుందంటే వెరీ గుడ్ అమౌంట్. మనం ఏం చెప్తున్నామంటామా, వాళ్ళు ఇక్కడ వేతన జీవులకి రిలాక్సేషన్ ఇచ్చింది కూడా పేదవారు, మధ్యతరగతి వారు, లోయర్ మిడిల్ క్లాస్, అప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కన్జంప్షన్ మంచిగా ఖర్చు చేసుకోవాలి, బాగుండాలి, ఎకానమీ బాగుండాలని ఇచ్చారు. మనం ఏం చెప్తున్నామంటే 8,000ని ఎలాగో ఓల్డ్ రిజ్యూమ్లో అయితే 96,000 పడుతుంది, అంటే నెలకి 8,000 పడుతుంది కాబట్టి 8,000 మీరు చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. బ్యాంకులో సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ వద్దు, ఒకటే సూత్రం, ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందులో చేయాలి సార్? మంచి క్వశ్చన్ అడిగారు. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, డైవర్సిఫైడ్ వివిధ రంగాలు, ఈక్విటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్. ఈక్విటీ అంటే కంపెనీలో ఓనర్షిప్, ఈక్వల్ ఆపర్చునిటీస్ కంపెనీలో ఓనర్షిప్, మ్యూచువల్ ఫండ్స్. డైరెక్ట్ స్టాక్స్ కొంటే ఏంటంటే మంచిదే, స్టాక్స్ కొంటే నేను కాదంటలా, డైరెక్ట్గా మీకు నాలెడ్జ్ ఉండి డైరెక్ట్ స్టాక్స్ కొంటే సూపర్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంటే కూడా మీరు స్టాక్స్ కొంటమే, అది కూడా ఏం లేదమ్మా. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్కి డైరెక్ట్ స్టాక్స్ తేడా ఏమిటంటే, డైరెక్ట్ స్టాక్స్లో నేను కొనుక్కుంటా స్టాక్స్, షేర్లు కంపెనీలో ఓనర్షిప్ నేనే తీసుకుంటా. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే నా తరపున సెబీ మ్యూచువల్ ఫండ్ సంస్థలు నియమించి వాళ్ళు కొంటారు నా కోసం. మ్యూచువల్ ఫండ్ సంస్థలు షేర్లు కొంటాయి, అదొకటే తేడా. అయితే డైరెక్ట్ స్టాక్స్ కొంటే నేను ఎవరికి ఫీజు చెల్లించే పని లేదు, లాభం వచ్చినా నాకే వస్తుంది, నష్టం వచ్చినా నాకే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంటే కూడా లాభం వచ్చినా నాకే, నష్టం వచ్చినా నాకే. ఒక్క ఫీజు ఏంటంటే 2% సుమారుగా అటు ఇటుగా, అంటే ₹1,00,000 సంవత్సరానికి ఒక 2,000 మ్యూచువల్ ఫండ్ సంస్థలకి ఎక్స్పెన్స్ రేషియో లాగా చెల్లించాలి. చెల్లించినప్పుడు మనం ఏమి ఇవ్వం, ఆ ఫండ్లోంచి తీసుకుంటారు. అది సంవత్సరానికి. ఒకవేళ మీరు నెల రోజులే ఉన్నారనుకోండి అమ్మా, నెల రోజులు ఫీజే తీసుకుంటారు. ఒక్కరోజు ఉంటే ఒక్కరోజు ఫీజే తీసుకుంటారు. ఆ 2,000ని డివైడెడ్ బై 1,00,000కి 2,000 అనుకోండి, 2,000 డివైడెడ్ బై 365 వేసి ఒక్కరోజే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక్కరోజు ఫీజే తీసుకుంటారు. రిటర్న్స్ ఏంటంటే అమ్మా, రిటర్న్స్ నాట్ గ్యారంటీడ్. ఎప్పుడైనా చూడండి అమ్మా, కంపెనీలో ఓనర్కి రిటర్న్స్ గ్యారంటీ ఉండవు. ఓనర్ అంటే ఏంటి, లాభం వచ్చినా నాకే, నష్టం వచ్చినా నాకే. ఏ కంపెనీ కూడా, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అంటే లక్షల కోట్ల షేర్లతో ఆ కంపెనీ ఐపీఓకి వస్తుంది. ఏ కంపెనీ అయినా ఎవరి కోసం పనిచేస్తుంది, వాళ్ళు తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడానికి, లేదంటే వాళ్ళ సర్వీసెస్ అమ్ముకోవడానికి, గ్రోత్ కోసం పనిచేస్తుంది ఏ కంపెనీ అయినా. పబ్లిక్ లిమిటెడ్కి వచ్చిందంటేనే సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక ముందు చూపుతో వస్తారు. అయినా కొన్ని కంపెనీస్ కనుమరుగైపోతాయి. అంటే వాళ్ళ వ్యూహం విఫలమయ్యో, వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ ఆకట్టుకోలేకో,
ఓకేనమ్మా. కొన్ని తెరమగవుతాయి, కొన్ని చిన్న కంపెనీస్ టాప్ మోస్ట్ కంపెనీస్ అవుతాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, నారాయణమూర్తి గారు చిన్న కంపెనీ, ఒకప్పుడు దుర్భేద్యమైన కంపెనీ, ప్రపంచంలోనే ఐటీలో టాప్ మోస్ట్. రతన్ టాటా గారు టీసీఎస్ కానీ, టాటా మోటార్స్ కానీ, అట్లా కొన్ని చిన్న కంపెనీస్ పెద్ద కంపెనీస్ అయ్యి కోట్లు గురిపించిన స్టాక్స్ ఉన్నాయి. కొన్ని పెద్ద కంపెనీస్ దివాళా. ఇప్పుడు అనిల్ అంబానీ గారిది ఆర్కామ్ ఒకప్పుడు ఎంతో ₹1000 ఉండేది షేరు, ₹1, ₹2 ట్రేడ్ అవుతుంది. దివాళా తీసిన స్టాక్స్ కూడా ఉన్నాయి. అందుకని మనం ఏం చెప్తున్నాం, అసలే మనం ఎడ్యుకేట్ చేసేది ఎవరినంటే మధ్యతరగతి వారిని, పేదల గురించి. కాబట్టి మన ఎపిసోడ్స్ అన్నీ అసలే వాళ్ళు మధ్యతరగతిలో ఉండి నెలకు ఒక 30,000 50,000 సంపాదించుకునే వాళ్ళని డైరెక్ట్ స్టాక్స్లోకి తీసుకొచ్చి, మనం ఏదో మాటలు చెప్పి డైరెక్ట్ స్టాక్స్లోకి తీసుకొస్తే వాళ్ళు డైరెక్ట్ స్టాక్స్ కొన్నాక వాళ్ళు కొన్న స్టాక్స్ పడిపోయినాయి అనుకో, వాళ్ళు డబ్బులు పోయినాయి అనుకో, మన వల్ల పోయినట్టు అవుద్ది కదా. అందుకని మనం ఏం చెప్తున్నాము, మీరు డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కోకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎన్నుకోండి. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎన్నుకుంటే ఏ కంపెనీ దివాళా తీసే పొజిషన్లో ఉంది, ఏ కంపెనీ గ్రోత్ ఉంది, ఓకేనమ్మా, అవి వాళ్ళు చూస్తారు. ఇక్కడ కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో డబ్బు పోదంటే ఇక్కడ కూడా పోతుంది, రిస్క్ ఉంటుంది. పోతుందంటే రిస్క్ ఉంటుంది. ఎప్పుడు ఒక 2 ఏళ్ళు, ఒక 3 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళ వరకు కూడా రిస్క్ ఉంటుంది ఈక్విటీ మ్యూచువల్. 5 ఏళ్ళ తర్వాత ఏ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో అయినా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఎప్పుడు? లాంగ్ టర్మ్లో. అందుకే మనం ఏం ప్రమోట్ చేస్తున్నామంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ కోసం ప్రమోట్ చేస్తున్నాం. ఒక రిటైర్మెంట్ కోసం, ఒక పిల్లల చదువుల కోసం, ఒక డ్రీమ్ హౌస్ కోసం, ఒక డ్రీమ్ కార్ కోసం. అప్పుడు మీకు జనరల్ ఈక్విటీస్లో రిటర్న్స్ ఎట్లా వస్తున్నాయి అంటే సెన్సెక్స్లో 12 to 15% వస్తున్నాయి. ఎట్లా అంటే జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే మన దేశంలో ఉన్న అన్ని ఫైనల్ వస్తువుల యొక్క విలువ, సర్వీసెస్ యొక్క విలువ, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ యాడ్ చేసి ఇంపోర్ట్, ఇట్లా చూస్తే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్లస్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ప్రతి సంవత్సరం ధరలు పెరుగుదల వివిధ కారణాల వల్ల. ఈ రెండు కలిస్తే ఎంత వస్తున్నాయి, ఈక్విటీలో అంత వస్తున్నాయి. అంటే ఇది కంపల్సరీ అని కాదు, జనరల్గా అలా వస్తున్నాయి. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ ఒక 12% వస్తున్నాయి ఈక్విటీస్లో. కాబట్టి ఎఫ్డీలో 6% 7% వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చెబుతున్నామంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే స్ట్రెయిన్ ఉండదు, ఏ కంపెనీలో షేర్లు కొనాలి, ఏది కొనాలి, ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు. పైగా ద్రవ్యోల్బణం బీట్ చేసే రిటర్న్స్ వస్తున్నాయి. ఎప్పుడు వస్తున్నాయి అంటే దీర్ఘకాలం ఉంటే. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన అవకాశాన్ని, ఏది 96,000 మీకు ట్యాక్స్ సేవ్ అయిందని, నెలకి 8,000ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలం కోసం అంటే ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు పెట్టుకుంటే ఈక్విటీస్లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్, చక్రవడ్డీ, రిటర్న్స్ ఆన్ రిటర్న్స్. ఎకానమీలో మీరు ముందుకెళ్తారు, దీర్ఘకాలంలో మీకు వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది, మీ డబ్బు తగ్గుతుంది. లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో మనం ఏం చెప్తున్నామంటే గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని, ట్యాక్స్ సేవింగ్ అవకాశాన్ని ఇన్వెస్ట్మెంట్ వైపు మీరు మళ్ళించి, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీరు మళ్ళించి, ఇండైరెక్ట్ స్టాక్స్ ఇవి కూడా ఒక 50 కంపెనీలు మీరు ఓనర్షిప్ తీసుకొని, ఓనర్షిప్ తీసుకోవటం వల్ల మీకు పర్పెచువల్ ఎప్పటికీ మీకు డబ్బును సమకూర్చి పెట్టేలాగా, ఓకేనమ్మా, మీకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అందుకని మనం ఏం చెప్తామంటే ఈ యొక్క ట్యాక్స్ మనకి ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ట్యాక్స్ సేవ్ని మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకొని మంచిగా ధనవంతులు అవడానికి, మీ యొక్క లివింగ్ స్టేటస్ మారటానికి, మీ యొక్క గోల్స్ నెరవేరటానికి మీరు ఉపయోగించుకోమని మన ఎపిసోడ్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఓకే, నిజంగా చాలా మంచి అవకాశం. అలాగే ఈ మీరు చెప్పినట్టు 96,000 దాదాపుగా రౌండ్ ఫిగర్ ఒక 1 lakh, మనం ఒక 1 yearకి 1 lakh కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే నిజంగా రిటర్న్స్ బాగుంటే ఇంకా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.